మీకు కూడా జ్వరం వచ్చినప్పుడు బిర్యానీ కూడా కాకరకాయలా చేదుగా అనిపిస్తుంది కదా. ఇష్టమైన ఫుడ్ తిందామన్నా నోరంతా పాచి పట్టినట్లు చేదుగా, అసలు రుచే తెలియదు కదా. జ్వరం వస్తే నోరు ఎందుకంత చేదుగా మారుతుందో మీకు తెలుసా? దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటో చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక రేంజ్లో వార్ డిక్లేర్ చేస్తుంది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే, ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసేటప్పుడు మన బ్లడ్లో కొన్ని రకాల సైటోకిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మన లాలాజలం అంటే సలైవా టేస్ట్ని మార్చేసి నోటిని చేదుగా చేస్తాయి. జ్వరం ఉన్నప్పుడు మన బాడీ మొత్తం ఫోకస్ ఇన్ఫెక్షన్ని చంపడం మీదే ఉంటుంది. అందుకే మన నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ కాసేపు మందగిస్తాయి. అంటే టేస్ట్ బడ్స్ అండ్ లీవ్ అనమాట. జ్వరం వల్ల బాడీలో హీట్ పెరిగి నోరు ఆరిపోతుంది, అంటే డ్రై మౌత్. లాలాజలం తక్కువైతే రుచి తెలియదు, కేవలం ఆ చేదు ఫీలింగ్ మాత్రమే మిగులుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీ నోరు చేదుగా ఉందంటే మీ బాడీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్తో గట్టిగా ఫైట్ చేస్తుందని అర్థం. సో డోంట్ వర్రీ. ఈ టైంలో నోరు ఫ్రెష్గా ఉండాలంటే లైట్గా సాల్ట్ వాటర్తో గార్గ్లింగ్ చేయండి. అలాగే వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తీసుకోండి. టేస్ట్ బడ్స్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జ్వరం వస్తే ఎందుకు అలా అవుతుందో వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.